మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఏపీ న్యూ సిలబస్ నుంచి మరో న్యూ చాప్టర్ ట్రిగనోమెట్రీ స్టార్ట్ చేస్తూ టాపిక్ నెంబర్ 1గా దీని ఇంట్రడక్షన్ పార్ట్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ని తెలుగు వివరణతో ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ట్రిగనోమెట్రీ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ లో ఫస్ట్ మనం ట్రిగనోమెట్రీ అంటే ఏమిటో నేర్చుకుందాం. The branch of mathematics which studies the relationship between the sides and the angles of a triangle is called trigonometry. సో ట్రిగనోమెట్రీ అనేటువంటి స్పెషల్ మ్యాథమెటికల్ బ్రాంచ్ దేని గురించి మనకి స్టడీ చేస్తుంది అంటే ట్రయాంగిల్లో ఉండేటువంటి సైడ్స్ కి యాంగిల్స్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ మొత్తాన్ని గురించి స్టడీ చేసేదే ట్రిగనోమెట్రీ. సో దీని ఆధారంగానే మనకి మ్యాథమెటిక్స్ లో చాలా రంగాల్లో మనకి పురోగతి కనిపించింది. మరి ఈ ట్రిగనోమెట్రీకి ఫౌండర్ గా చెప్పగలిగినటువంటి సైంటిస్ట్ ఎవరు? హిప్పార్కస్ వాజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. అంటే ట్రిగనోమెట్రీకి మూల పురుషుడిగా మనకి హిప్పార్కస్ అనేటువంటి ఒక మ్యాథమెటిషియన్ అలాగే నావిగేషన్ యొక్క నిపుణుణ్ణి భావిస్తారు. ఈ హిప్పార్కస్ నౌకాయానంలో భాగంగా దూరంగా ఉన్నటువంటి వస్తువులను ఐడెంటిఫై చేయడానికి ముందుగా ట్రిగనోమెట్రీ కాన్సెప్ట్ ని ఉపయోగించినట్లుగా మనకి హిస్టరీ చెప్తుంది. నెక్స్ట్, ఈ ట్రిగనోమెట్రీ అనేటువంటి వర్డ్ ఎక్కడి నుంచి పుట్టింది అనేది కూడా మనం తెలుసుకుందాం. ద వర్డ్ ట్రిగనోమెట్రీ ఈస్ derived ఫ్రమ్ 3 Greek words. One is tri, which means 3. Next, gon, which means sides, and metron, which means to measure. అంటే గ్రీక్ లో ఈ 3 words కి మీనింగ్స్ ఒకసారి చూసినట్లయితే ట్రై అంటే 3, గాన్ అంటే సైడ్స్, మెట్రాన్ అంటే మెజర్ అంటే కొలవడం. సో ఇక్కడ 3 సైడ్స్ ని కొలవడం అనేటువంటి కాన్సెప్ట్ ఆధారంగా ట్రై, గాన్, మెట్రాన్ అనేటువంటి వర్డ్స్ యొక్క ఫార్మేషన్ తో ట్రిగనోమెట్రీ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ మనకి ఫ్రేమ్ అయింది. సో ఈ విధంగా ట్రిగనోమెట్రీ యొక్క ఆరిజిన్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఇక దీని సిగ్నిఫికెన్స్ ఏమిటి స్టూడెంట్స్ కి అనేది ఒకసారి చూద్దాం. ట్రిగనోమెట్రీ హ్యాస్ ఇట్స్ అప్లికేషన్ ఇన్ ఆస్ట్రానమీ, జాగ్రఫీ, సర్వేయింగ్, ఇంజనీరింగ్ అండ్ నావిగేషన్ ఎట్సెట్రా. అంటే వేరియస్ ఫీల్డ్స్ లో ట్రిగనోమెట్రీని చాలా విస్తృతంగా ఉపయోగిస్తారు. మనకి ఖగోళ శాస్త్రంలో కానీ, జాగ్రఫీలో కానీ, సర్వేలో కానీ, అలాగే ఇంజనీరింగ్ అండ్ నావిగేషన్ నౌకాయానంలో కానీ చాలా విస్తృతంగా మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆస్ట్రానమీలో ట్రిగనోమెట్రీని వాడడం వల్లే పురాతన కాలం నుంచే దూరంగా ఉన్నటువంటి స్టార్స్ ని, ప్లానెట్స్ ని, వాటి యొక్క పొజిషన్స్ ని అంచనా వేయడం అనేది సాధ్యమైందని చెప్పవచ్చు. అదేవిధంగా దీని అప్లికేషన్స్ ని కొన్ని మనం నిత్య జీవితంలో అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ విధంగా ఒక ట్రైన్ యొక్క షేప్ అంటే ఒక ట్రైన్ యొక్క మార్గంలో మనం బ్యాంకింగ్ అంటాం, అంటే గట్టు కట్టేటువంటి కోణాన్ని డిసైడ్ చేయడంలో కానీ, ఇప్పుడు ఈ విధంగా మనం ఐ లెవెల్ కంటే ఎక్కువ ఉన్నటువంటి వస్తువుల్ని చూసేటప్పుడు లేదా ఐ లెవెల్ కంటే బిలో ఉన్నటువంటి వస్తువుల్ని చూసేటప్పుడు మనకి హారిజంటల్ తో చేసే యాంగిల్ కి అవి ఉన్నటువంటి హైట్స్ కి లేదా డెప్త్ కి రిలేషన్ ని ఫ్రేమ్ చేయడంలో కానీ, అదేవిధంగా కొన్ని మొబైల్ గేమ్స్ లాంటి వాటిలో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరోప్లేన్ యొక్క పాత్ ని దీనికి తగిలినప్పుడు ఆ రూట్ మార్చుకునే విధానాన్ని అంటే ఆ గేమ్స్ లో డిజైన్ చేసే వాళ్ళు ఈ ట్రిగనోమెట్రీ ఆధారంగానే డిజైన్ చేస్తారు. అదేవిధంగా మన నిత్య జీవితంలో ఈ విధంగా ల్యాడర్ ని ఒక వాల్ కి ఉంచడం, అంటే హైట్ అయినటువంటి వస్తువులకి మనకి హారిజంటల్ తో ఎంత యాంగిల్ చేస్తుందనే ఆధారంగా ఆ హైట్ ని అంచనా వేయడం, ఇలాంటి అనేక సందర్భాల్లో మనకి ట్రిగనోమెట్రీని ఉపయోగిస్తాం. సో మ్యాథమెటిక్స్ ఉన్న బ్రాంచెస్ లో మోస్ట్ సిగ్నిఫికెంట్ బ్రాంచెస్ లో ట్రిగనోమెట్రీ ఒకటని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ట్రిగనోమెట్రీ నేర్చుకోవడానికి మనం రీకాల్ చేసుకున్నటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ని మరిన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫండమెంటల్స్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేమింగ్ ద సైడ్స్ ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్. సో ట్రిగనోమెట్రీ మొత్తం కూడా మనకి ఇక్కడ సిలబస్ లో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఉండే ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు దానిలో ఉన్న సైడ్స్ ని మనం పిలిచేటువంటి నేమ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్ తో మనం చూద్దాం. సో లెట్ us టేక్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇట్స్ నేమ్ ఈజ్ ఏబిసి విచ్ ఈజ్ రైట్ యాంగిల్ అట్ బి. అంటే బి అనే ప్లేస్ లో ఇక్కడ 90 degrees ఉంది. 90 degrees కాకుండా రిమైనింగ్ ఎక్యూట్ యాంగిల్స్ లో ఒకదాన్ని అంటే సిని మనం యాంగిల్ థీటాగా తీసుకుందాం. సో ఈ థీటా అనేటువంటి గ్రీక్ లెటర్ మనం పర్టికులర్ గా యాంగిల్ ని మెజర్మెంట్ కి వాడుతూ ఉంటాం. సో సి ప్లేస్ లో ఉన్న యాంగిల్ ని మనం థీటా అనుకుందాం. ఇప్పుడు టోటల్ గా ఈ రైట్ ట్రయాంగిల్ లో థీటాని బేస్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి 3 సైడ్స్ ని కూడా 3 డిఫరెంట్ నేమ్స్ తో మనం పిలవచ్చు. సో థీటాతో సంబంధం లేకుండా ఫస్ట్ 90 degrees కి ఆపోజిట్ గా ఏ సైడ్ అయితే ఉందో దాన్ని మనం పిలిచే పేరే
హైపోటెన్యూస్. జనరల్ గా ఇదే మనకి ఉన్న వాటిలో లాంగెస్ట్ సైడ్ అవుతుంది. సో అదే విషయాన్ని ముందు మనం మెన్షన్ చేద్దాం. ద లాంగెస్ట్ సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద రైట్ యాంగిల్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ హైపోటెన్యూస్. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో లాంగెస్ట్ సైడ్ గా ఉంటూ ఏదైతే 90 degrees కి ఆపోజిట్ గా ఉందో దాన్నే మనం హైపోటెన్యూస్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో ఏసీ అనేటువంటి సైడ్ ని మనం హైపోటెన్యూస్ గా తీసుకోవచ్చు అని తెలుస్తుంది. సో ఇక్కడ అక్యూట్ యాంగిల్ తో సంబంధం లేకుండా హైపోటెన్యూస్ అనేటువంటి నేమ్ దేన్ని బట్టి వచ్చింది? రైట్ యాంగిల్ ని బట్టి వచ్చింది. అంటే ఎక్కడైతే 90 degrees ఉందో దాని ఆపోజిట్ ని హైపోటెన్యూస్ అనాలి. ఇప్పుడు మరి ఈ థీటా అనేటువంటి అక్యూట్ యాంగిల్ ని బట్టి రిమైనింగ్ టూ సైడ్స్ ని కూడా మనం నేమింగ్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ యాంగిల్ సి ని మనం థీటా అనుకున్నాం కాబట్టి దీనికి ఆపోజిట్ గా అంటే ఎదురుగా కనిపించేదాన్ని, అంటే ఈ యాంగిల్ ఫామ్ చేయకుండా ఉన్నటువంటి రెండు సైడ్స్ తో కాకుండా యాంగిల్ ని ఫామ్ చేసే టూ సైడ్స్ కాకుండా రిమైనింగ్ సైడ్ ని మనం డైరెక్ట్ సైడ్ ఆపోజిట్ టు థీటా అని చెప్పి పిలుస్తాం. సో ఇఫ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు థీటా దెన్ ఆపోజిట్ సైడ్ టు థీటా ఈక్వల్ టు ఏబి. చూడండి థీటాకి ఏబిని ఏమని పిలవచ్చు ఇక్కడ? ఆపోజిట్ సైడ్. సో దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్ టు థీటా. అంటే ఇక్కడ థీటా అనేటువంటి యాంగిల్ కి ఇది ఆపోజిట్ గా ఉంది, ఇది 90 degrees కి ఆపోజిట్ గా ఉంది, దాన్ని హైపోటెన్యూస్ అంటాం. సో ఇక అలా ఆపోజిట్ సైడ్ కాకుండా హైపోటెన్యూస్ కాకుండా హైపోటెన్యూస్ తో ఈ యాంగిల్ ని ఫామ్ చేసే మరొక సైడ్ ఏదైతే ఉందో దీని ప్రక్కనే ఉన్నది దాన్ని మనం ఎడ్జసెంట్ సైడ్ అని పిలుస్తాం. సో ఎడ్జసెంట్ సైడ్ టు థీటా ఈక్వల్ టు బీసీ. అంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీ అనేటువంటి సైడ్ ని మనం ఏమని పిలవచ్చు? ఎడ్జసెంట్ సైడ్. సో ఈ దేనికి ఎడ్జసెంట్ సైడ్ ఇది అంటే థీటాకి. సో ఇలా ఎవ్రీ అక్యూట్ యాంగిల్ కి కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒక ఆపోజిట్ సైడ్, ఒకటి ఎడ్జసెంట్ సైడ్ ఉంటుంది, మరొకటి టోటల్ ట్రయాంగిల్ కే హైపోటెన్యూస్ అని పిలువబడుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మరింత వివరం కోసం, అంటే ఎప్పుడు ఇలాగే ట్రయాంగిల్ ఇదే షేప్ లో ఉండక్కర్లేదు కాబట్టి ఇక్కడ థీటా అనేటువంటి ప్లేస్ ని కూడా మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సి దగ్గర కాకుండా ఏ దగ్గర థీటా ఉన్నప్పుడు లేదా ఏ అనే యాంగిల్ ని మెన్షన్ చేస్తే ఏకి ఆపోజిట్ సైడ్ బీసీ అవుతుంది, ఏకి అడ్జసెంట్ సైడ్ ఏబి అవుతుంది. హైపోటెన్యూస్ అనేటువంటి నేమ్ మాత్రం ఎప్పుడు స్టాండర్డ్ గా అదే ఉంటుంది. ఇప్పుడు మనం డిఫరెంట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ని కొన్ని షేప్స్ ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఇలా వేర్వేరు ఆకారాల్లో మనం తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ టు అడ్జసెంట్ అని కాకుండా ఒక డెఫినేషన్ రాస్తాను చూడండి. ద సైడ్ ఆపోజిట్ టు గివెన్ అక్యూట్ యాంగిల్ ఈజ్ ద పెర్పెండిక్యులర్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థీటాకి ఆపోజిట్ గా ఏముంది? ఏబి. సో ఏబిని టోటల్ గా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మన ఉద్దేశంలో పెర్పెండిక్యులర్ అని కూడా అనొచ్చు. చూడండి స్ట్రైట్ గా ఉండేది. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి యాంగిల్ పొజిషన్ బట్టి ఉంటుంది. సపోజ్ ఈ పొజిషన్ ని థీటా అనుకుంటే థీటాకి ఆపోజిట్ గా ఉన్నది మనకి ఇప్పుడు పెర్పెండిక్యులర్ అవుతుంది. సో ఇక్కడ ఇది పెర్పెండిక్యులర్. సో ఇక్కడ నేను పి అని రాసింది పెర్పెండిక్యులర్ అని అర్థం. సో అలాగే ఇక్కడ కూడా ఈ ప్లేస్ ని కనుక మనం థీటా అనుకుంటే ఈ యాంగిల్ ని థీటాకి ఆపోజిట్ గా ఉండేటువంటి ఈ ప్లేస్ మనకి పెర్పెండిక్యులర్ అవుతుంది. ఇదే విధంగా ఇక్కడ మనం పెర్పెండిక్యులర్ తీసుకోవాలనుకోండి, ఇక్కడ థీటా అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ అనుకుంటే ఈ ప్లేస్ ని మనం థీటా అనుకుంటే దీన్ని మనం పెర్పెండిక్యులర్ అంటాం. అంటే చూడండి పెర్పెండిక్యులర్ అనేటువంటి వర్డ్ సేమ్ ఉన్నా అది డిఫరెంట్ పొజిషన్స్ లో ఉంది ఇక్కడ. అంటే మనం ఎంచుకునేటువంటి థీటాని బట్టి ఏది పెర్పెండిక్యులరో మనం డిసైడ్ చేసుకుంటాం. ఇక పెర్పెండిక్యులర్ కాకుండా మరొక సైడ్ అంటే హైపోటెన్యూస్ కాకుండా పెర్పెండిక్యులర్ కాకుండా రిమైనింగ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం బేస్ అని చెప్పి పిలుస్తాం. సో ద సైడ్ ఫార్మింగ్ ద గివెన్ యాంగిల్ విత్ ద హైపోటెన్యూస్ ఈజ్ బేస్. అంటే చూడండి ఇప్పుడు ఉదాహరణకి థీటా అనేటువంటిది గివెన్ యాంగిల్, ఈ యాంగిల్ ని హైపోటెన్యూస్ తో పాటు ఫామ్ చేసే మరొక సైడ్ ఏది అంటే ఇది. అంటే ఒక రకంగా దాన్ని అడ్జసెంట్ అని మనం పిలుస్తున్నాం. అదే ఇక్కడ మనం బేస్ గా భావిస్తాం. సో ఇక్కడ బి అనే లెటర్ తో సూచించాం చూడండి. అంటే ఇందులో బేస్ ఏది అంటే థీటాకి ఆపోజిట్ గా ఉండకుండా దాని ప్రక్కనే ఉంటూ హైపోటెన్యూస్ కాకుండా హైపోటెన్యూస్ తో కలిపి ఫామ్ చేసేటువంటి మరొక సైడ్ ని మనం బేస్ అనాలి. అంటే ఇక్కడ ఇది బేస్ అవుతుంది. అలాగే ఈ థర్డ్ పిక్చర్ లో థీటాకి ఆపోజిట్ ఇక్కడ పి అని రాస్తాం కాబట్టి ఇది హైపోటెన్యూస్ కనుక 90 degrees కి ఆపోజిట్ హైపోటెన్యూస్. సో రిమైనింగ్ అనేది ఇక్కడ బేస్ అవుతుంది. ఇప్పుడు ఈ థర్డ్ వన్ ఏదైతే ఉందో ప్రతి దాంట్లో కూడా అది హైపోటెన్యూస్. సో ఇక్కడ ఈ ప్రాబ్లం లో ఇది హైపోటెన్యూస్, ఇక్కడ ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఈ థర్డ్ ట్రయాంగిల్ లో ఇది హైపోటెన్యూస్ అవుతుంది. ఓ రకంగా ఈ బిపిహెచ్ అంటే బేస్, పెర్పెండిక్యులర్, హైపోటెన్యూస్ అనేవి ఓ రకంగా మనం ఒక యాంగిల్ బేస్ చేసుకుంటే వచ్చేటువంటి అడ్జసెంట్, ఆపోజిట్, హైపోటెన్యూస్ అనేవి మనం ఒకే రకమైనవిగా మనం ట్రీట్ చేయవచ్చు. సో ఫస్ట్ మనకి
ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినా దానిలో కన్సర్న్డ్ యాంగిల్ ఇచ్చినప్పుడు దేన్ని పెర్పెండిక్యులర్ లేదా ఆపోజిట్ సైడ్ గా భావించవచ్చో, దేన్ని బేస్ లేదా అడ్జసెంట్ సైడ్ గా భావించవచ్చో మనకి క్లారిటీ ఉండాలి. దానికోసం 90 డిగ్రీస్ ఉన్న పొజిషన్ తో పాటు ఆ థీటా పొజిషన్ మనం చూడాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి హైపోటెన్యూస్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే దీనికి ఎదురుగా ఉన్నది ఆపోజిట్, హైపోటెన్యూస్ కాకుండా ఆపోజిట్ కాకుండా ఉన్న దాన్ని మనం అడ్జసెంట్ సైడ్ అంటాం. దాన్నే ఇక్కడ బేస్ గా మనం తీసుకుంటాం. ఇక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పాటించేటువంటి ఒక ముఖ్యమైన లక్షణం మనకు తెలియాల్సింది. ట్రిగనామెట్రీలో ముందు ముందు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం, బేస్ కి, పెర్పెండిక్యులర్ కి, హైపోటెన్యూస్ కి, ఈ మూడిటికి అంటే ఇక్కడ ఉన్నటువంటి థీటా యొక్క ఆపోజిట్, అడ్జసెంట్ అండ్ హైపోటెన్యూస్ ల మధ్య ఎప్పుడు కూడా ఒక రిలేషన్ ఉంది. దాన్నే మనం పైథాగరస్ థియరం అని పిలుస్తాం. ఆ రిలేషన్ ఒకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకుంటే, ఫర్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ hypotenuse square equal to base square plus perpendicular square. This is called as Pythagoras theorem. సో ఈ పైథాగరస్ థియరం ప్రూఫ్ పార్ట్ అనేది ప్రెసెంట్ సిలబస్ లో మీకు లేనప్పటికీ గతంలోనే లోయర్ సెక్షన్స్ లో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఒక ముఖ్యమైన ప్రాపర్టీగా దీన్ని నేర్చుకుంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. అంటే హైపోటెన్యూస్ ని స్క్వేర్ చేస్తే ఎంతైతే లెంత్ వస్తుందో బేస్ ని పెర్పెండిక్యులర్ స్క్వేర్స్ రెండింటిని యాడ్ చేసినా కూడా సేమ్ అమౌంట్ కి ఈక్వల్ అవుతుంది. దీన్నే మనం పైథాగరస్ థియరం అనే ఫేమస్ నేమ్ తో పిలుస్తాం. సో ఎప్పుడైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు మనకి 3 సైడ్స్ ఇవ్వకుండా ఎనీ 2 సైడ్స్ ఇస్తే థర్డ్ వన్ మనం కనుక్కోవడానికి ఈ రూల్ ఉపయోగపడుతుంది. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ ఆల్టిట్యూడ్ స్క్వేర్. వీటన్నిటి చోట్ల ఇది పాటిస్తున్నాం. అంటే హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ మూడు ఫిగర్స్ లో కూడా ఇదే రిలేషన్ మనకు వర్తిస్తుంది. సో ఒక రైట్ ట్రయాంగిల్ లో ఉన్న సైడ్స్ కి నేమ్ ఇచ్చే విధానం ఇక్కడ క్లియర్ గా చూపబడింది. ఈ నేమ్స్ అనేది స్టూడెంట్ కి ఐడియా వచ్చిన తర్వాత ఈ నేమ్స్ ఆధారంగా ట్రిగనామెట్రీలో కొన్ని ముఖ్యమైన రేషియోస్ ని మనం డిఫైన్ చేస్తాం. వాటిని ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ లెట్ us లెర్న్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. ట్రిగనామెట్రీలో మనం ముందు నేర్చుకోబోయేటువంటి టాపిక్స్ అన్నిటికీ మూలాధారైనటువంటి ట్రిగనామెట్రిక్ రేషియోస్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఈ రేషియోస్ మనం స్టడీ చేయాలంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని బేస్ చేసుకుని మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీనిలో మనకి ఆటోమేటిక్ గా బి దగ్గర 90 డిగ్రీస్ ఉంది అనే విషయాన్ని మనం ఈజీగా మెన్షన్ చేయవచ్చు. అలాగే ఏదైతే ఒక యాంగిల్ ని సెలెక్ట్ చేసుకున్నామో ఒక అక్యూట్ యాంగిల్, బి కాకుండా సిఏలో ఉన్న అక్యూట్ యాంగిల్ ని బట్టి మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఏ దగ్గర ఉన్న యాంగిలే ఆ థీటా అని మనం మెన్షన్ చేస్తే, లేదా దాన్ని యాంగిల్ ఏ అనుకుంటే, ఏ అనే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మొత్తం ఉన్న 3 సైడ్స్ కి నేమ్స్ ఏమి ఇవ్వచ్చో మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ 90 డిగ్రీస్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి సైడ్ ని మనం ఏమని పిలుస్తాము అంటే హైపోటెన్యూస్ అంటామని ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఇది హైపోటెన్యూస్. ఏసీ ఈజ్ హైపోటెన్యూస్. ఇక ఈ థీటా లేదా ఏని బేస్ చేసుకుంటే దీని యొక్క ఆపోజిట్ సైడ్ అంటే బీసీ అవుతుంది. సో ఇది ఆపోజిట్ లోకి వెళ్ళింది. నెక్స్ట్ రిమైనింగ్ సైడ్ ఏబి ఏదైతే ఉందో అంటే హైపోటెన్యూస్ తో ఈ యాంగిల్ ని ఫామ్ చేసేటువంటి సైడ్ ఏదైతే ఉందో దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటామని తెలుసు. సో ఇక్కడ షార్ట్ కట్ లో మనం ఈ హైపో అని, ఆపోజిట్ ఓ అని, అలాగే ఇక్కడ ఏడిజే అడ్జసెంట్ అని బ్రీఫ్ గా రాయడం జరిగింది. ఇప్పుడు ఈ మూడిటి ఆధారంగా ట్రయాంగిల్ లో ఉండేటువంటి ఈ 3 సైడ్స్ లో అంటే ఒక యాంగిల్ బేస్ చేసుకుని ఆపోజిట్ అడ్జసెంట్ అనే పొజిషన్ మారుతూ ఉంటాయి తప్ప హైపోటెన్యూస్ మారదు. ఈ 3 సైడ్స్ మధ్య డిఫరెంట్ టైప్ ఆఫ్ రేషియోస్ తీసుకుని వాటికి మనం కొన్ని నేమ్స్ ని ఇవ్వడం జరిగింది. ఆ నేమ్స్ ఇప్పుడు మనం స్టడీ చేయాలి. ముందుగా ఆ రేషియోస్ యొక్క డెఫినేషన్ అంటే ఏ సైడ్ ని ఏ సైడ్ తో రేషియో చేస్తే, డివైడ్ చేస్తే ఆ వచ్చేటువంటి రిజల్ట్ ని ఏమని పిలుస్తామో దాన్ని మనం స్టడీ చేయాలి. దానికోసం మొత్తం 3 సైడ్స్ లో డిఫరెంట్ కాంబినేషన్స్ రాస్తే 6 వస్తాయి. అవి ఒక్కొక్కటి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి యాంగిల్ ని బేస్ చేసుకుని చూద్దాం. ఏ అనే యాంగిల్ కి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ లెంత్ ఎంత ఉందో అంటే ఈ బీసీని హైపోటెన్యూస్ లెంత్ తో డివైడ్ చేస్తే వచ్చేదాన్నే మనం సైన్ అనే ఆ ఏ అనే యాంగిల్ యొక్క సైన్ వాల్యూ అని పిలుస్తాం. దీన్నే సైన్ ఏ అని సూచిస్తాం. సో ఫస్ట్ అది మెన్షన్ చేద్దాం. సైన్ ఆఫ్ యాంగిల్ ఏ, బ్రీఫ్లీ సైన్ ఏ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్. ఇది మనం పూర్తిగా రాయడానికి రాసాం. బ్రీఫ్ గా దీన్ని ఆపోజిట్ సైడ్ టు ఏ బై హైపోటెన్యూస్ అని చెప్పవచ్చు. అంటే చూడండి, ఏ అనేటువంటిది ఒక యాంగిల్. ఈ యాంగిల్ కి ఏ రేషియో తీసుకుంటే మనం సైన్ ఆఫ్ యాంగిల్ ఏ క్లుప్తంగా
సైన్ ఏ. చూడండి ఇక్కడ పూర్తి నేమ్ మనకి ఎస్ఐఎన్ఈ సైన్ అంటాం, బట్ దాన్ని బ్రీఫ్ గా మనం రాసేటప్పుడు ఎస్ఐఎన్ అనే 3 లెటర్స్ మాత్రమే మెన్షన్ చేస్తాం. సో మనం దీన్ని సైన్ ఏగా రీడ్ చేయాలి. సైన్ ఏ అంటే ఏకి ఆపోజిట్స్ ఉన్నటువంటి లెంత్ ని హైపోటెన్యూస్ తో డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ ఏ యాంగిల్ మారినంత వరకు మనం దీన్ని ఎంత హైట్ పెంచుకున్నప్పటికీ ఆపోజిట్ కి హైపోటెన్యూస్ కి మధ్య వచ్చే రేషియో మారదు, అది స్టాండర్డ్ గా ఉంటుంది. దాన్నే సైన్ ఏ అని పిలుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్ లో దీన్ని ఇక్కడున్న సింబల్స్ తో మనం చెప్పాలంటే ఆపోజిట్ సైడ్ టు ఏ ఏది, దాని లెంత్ ఇక్కడ బీసీ. అంటే ఈ పిక్చర్ లో ఉన్న బీసీ సైడ్ యొక్క లెంత్ ని హైపోటెన్యూస్ అంటే ఏది, ఏసీ. సో బీసీ బై ఏసీ చేస్తే వచ్చేదాన్నే ఇక్కడ మనం సైన్ ఏ అంటాం. బట్ స్టూడెంట్ ఇక్కడ ఈ బీసీ బై ఏసీని దీన్ని మనకి బై హార్ట్ చేయని అవసరం లేదు. బట్ మనకి డెఫినేషన్ ని అంటే న్యూమరేటర్ లో ఆపోజిట్ ఉండి డినామినేటర్ లో హైపోటెన్యూస్ ఉంటే వచ్చే రేషియోనే ఆ యాంగిల్ కి సైన్ అని పిలుస్తారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది సైన్ ఏ యొక్క డెఫినేషన్. ఇలా డిఫరెంట్ కాంబినేషన్ 6 రాస్తాం. ఆపోజిట్ ని హైపోటెన్యూస్ తో డివైడ్ చేస్తే యాంగిల్ కి సైన్ వాల్యూ అంటారు. అలా కాకుండా ఎడ్జిసెంట్ సైడ్ ని హైపోటెన్యూస్ తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి ఆ ఫ్రాక్షన్ లేదా రేషియోని కొసైన్ వాల్యూ అని చెప్పి పిలుస్తాం. సో కొసైన్ ఆఫ్ యాంగిల్ ఏ సింప్లీ కాస్ ఏ, లెంత్ ఆఫ్ ద సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్. సో నేను బ్రీఫ్ గా రాయాలంటే అడ్జసెంట్ యాంగిల్ బై అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ గా చెప్పవచ్చు. సో సైన్ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి రేషియోని బ్రీఫ్లీ కాస్ అని పిలుస్తాం. ఫుల్ నేమ్ ఈజ్ కొసైన్. చూడండి సైన్ కొసైన్ ఇవన్నీ కూడా రెండు రిలేటెడ్ నేమ్స్. సైన్ యొక్క బ్రీఫ్ గా మనం ఎస్ఐఎన్ రాసినట్లే కొసైన్ అనేటువంటి వాల్యూ మొత్తాన్ని కూడా కాస్ అని రాస్తాం. సో ఇక్కడ సైన్ ఏ అయినా కాస్ ఏ అయినా సైన్ అనే వర్డ్ కాస్ అనే వర్డ్ సెపరేట్ టర్మ్స్ గా మనం భావించకూడదు. ఇట్ ఈస్ నాట్ సైన్ ఇంటూ ఏ, సైన్ ఆఫ్ యాంగిల్ ఏ. అంటే ఈ యాంగిల్ అనేది పక్కన మెన్షన్ చేయనంత వరకు ఈ వర్డ్ మీనింగ్ లెస్ గా ఉంటుంది. అంటే ఓన్లీ సైన్ రాస్తే దానికి మీనింగ్ ఉండదు. బట్ సైన్ ఏ లేదా సైన్ థీటా, సైన్ సి ఈ విధంగా రాస్తేనే మీనింగ్ ఉంటుంది. సో ఇప్పుడు కాస్ యొక్క డెఫినేషన్ ప్రకారం మనం ఎడ్జిసెంట్ సైడ్ ని హైపోటెన్యూస్ తో డివైడ్ చేస్తే వచ్చేది ఆ యాంగిల్ యొక్క కాస్ అవుతుంది. సో ఇక్కడ ఏకి ఎడ్జిసెంట్ సైడ్ ఏది, ఏబి. సో ఏబి బై ఏసి అనేది ఈ పిక్చర్ లో దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే కాస్ ఏ అని రిప్రజెంట్ చేస్తుంది. ఫుల్ నేమ్ మనం ప్రెసెంట్ తెలుసుకున్నప్పటికీ బ్రీఫ్ గా మనం వాడేది ప్రాబ్లమ్స్ లో సైన్ ఏ కాస్ ఏ అనే వాడతాం కాబట్టి స్టూడెంట్ ఈ నోటేషన్ ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక ఇప్పటికే చూడండి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ని ఏమంటారో తెలుసుకున్నాం, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ రెండింటిని డివైడ్ చేసినప్పుడు అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ ని డివైడ్ చేస్తే వచ్చే రేషియో యొక్క నేమే టాంజెంట్. సో టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ బ్రీఫ్లీ టాన్ ఏ, లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ ద సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ. అంటే చూడండి ఇక్కడ వేటిని డివైడ్ చేయాలి, ఏకి ఆపోజిట్ గా ఉన్న సైడ్ లెంత్ ని అడ్జసెంట్ గా ఉన్న సైడ్ లెంత్ తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని దాని యొక్క టాంజెంట్ అంటాం. సో ఇక్కడ పిక్చర్ నుంచి టాన్ ఏ యొక్క డెఫినేషన్ మనం చెప్పమంటే చూడండి ఇక్కడ ఆపోజిట్ అంటే బీసీ, అడ్జసెంట్ ఏబి. సో పై రెండు ఫ్రాక్షన్స్ ని నేరుగా డివైడ్ చేస్తే సరిపోతుంది. సో బీసీ బై ఏబిగా చెప్పవచ్చు. అందుకే మనం వీటి మధ్య రిలేషన్స్ రాసేటప్పుడు ఈ మూడింటి మధ్య రిలేషన్ అబ్జర్వ్ చేస్తే సైన్ ఏ బై కాస్ ఏ చేస్తే టాన్ ఏకి ఈక్వల్ అవుతుంది. బికాజ్ ఈ రెండు బై చేసినప్పుడు ఏసీ ఏసీ క్యాన్సిల్ అయ్యి బీసీ బై ఏబి మిగులుతుంది. సో సైన్ ఏ బై కాస్ ఏ ఈక్వల్ టు టాన్ ఏ అనే రిలేషన్ కూడా వీటి నుంచే మనం చెప్పవచ్చు. ఇప్పటికే మనం 3 కాంబినేషన్స్ రాసాం. అంటే ఒక రకంగా ప్రతి పెయిర్ ని యూజ్ చేసాం చూడండి, ఆపోజిట్ హైపోటెన్యూస్, అడ్జసెంట్ హైపోటెన్యూస్, ఆపోజిట్ అడ్జసెంట్. మరి ఇవే పెయిర్స్ ని ఆర్డర్ మార్చినప్పుడు రివర్స్ చేసినప్పుడు అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ అయినప్పుడు వచ్చే రేషియోస్ కి మరొక 3 పేర్లు మనకు ఉంటాయి. అంటే వరుసగా వీటి రెసిప్రోకల్స్ ఈ ఫ్రాక్షన్ ని తిరిగేస్తే వచ్చేటువంటి వాల్యూస్ కి వచ్చే నేమ్స్ మనం రాస్తున్నాం. సో సైన్ ఏని రెసిప్రోకల్ చేస్తే అంటే హైపోటెన్యూస్ ని ఆపోజిట్ తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి రేషియోనే మనం కొసీకెంట్ అని పిలుస్తాం. సో నెక్స్ట్ రేషియో ఈజ్ కొసీకెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, సింప్లీ కొసిక్ ఏ, లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్ బై లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైన్ ఏలో ఏదైతే రాసామో ఆ ఫ్రాక్షన్ ని రివర్స్ చేయడమే. అంటే కొసిక్ ఏ అన్న 1 బై సైన్ ఏ, దీన్ని రివర్స్ చేసినా ఒకటే. సో హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. సో ఇక్కడ హైపోటెన్యూస్ అంటే ఏది పిక్చర్ లో అంటే ఏసీ, ఆపోజిట్ అంటే బీసీ. సో ఇక్కడ ఏసీ బై బీసీ అనేది కొసీకెంట్ ఏ అని సూచిస్తుంది. సో దీన్ని 3 లెటర్స్ రాస్తే సిఓఎస్ అనేది ఆల్రెడీ కాస్ కు ఉపయోగించాం కాబట్టి ఈ రెంటి మధ్య కన్ఫ్యూజన్ లేకుండా కొసీకెంట్ ఎప్పుడు కూడా 5 లెటర్స్ మినిమం రాసి అంటే కొసిక్ ఏ అని కానీ
3 లెటర్సే దీనికి ఒకవేళ రాయదలుచుకుంటే ఆల్టర్నేటివ్ గా సిఎస్సి అని కానీ మనం మెన్షన్ చేస్తాం. ఎక్కువగా ఈ టెర్మినాలజీ మనం ఉపయోగిస్తాం. కొసెక్ ఏ అనేదే సింపుల్ గా వాడతాం. సో కొసీకెంట్ అంటే సైన్ కి రెసిప్రోకల్, దీని యొక్క విక్రమం అని చెప్పుకోవచ్చు. అంటే లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్ బై లెంత్ ఆఫ్ ఆపోజిట్. సేమ్ ఇలాగే కాస్ ఏని రివర్స్ చేస్తే వచ్చేటువంటి వాల్యూనే మనం సికెంట్ ఏ అంటాం. సో సికెంట్ ఆఫ్ యాంగిల్ ఏ ఆర్ సికెంట్ ఏ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్ బై లెంత్ ఆఫ్ ద సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ. సో ఇక్కడ సెకండ్ డెఫినేషన్ మనం గమనిస్తే కాస్ ఏలో ఇచ్చిన డెఫినేషన్ నే మనం రెసిప్రోకల్ చేసి రాస్తాం. అడ్జసెంట్ ని హైపోటెన్యూస్ తో డివైడ్ చేస్తే కాస్ ఏ అయితే, హైపోటెన్యూస్ ని అడ్జసెంట్ సైడ్ తో డివైడ్ చేస్తే వచ్చేది సికెంట్ ఏ. సో సికెంట్ ఏ అంటే కాస్ ఏ కి మనకి విలోమం అంటే రెసిప్రోకల్ అని తెలుసు. ఇప్పుడు మనం ఇదే ఫ్రాక్షన్ ని అంటే ఇక్కడ ఏబి బై ఏసీ వస్తే ఏసీ బై ఏబి చేస్తే వచ్చేదాన్నే సికెంట్ ఏ అంటారు అని అర్థం. సో ఏసీ బై ఏబి, సో హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. ఇక ఫైనల్ రేషియో అంటే ఈ టాంజెంట్ ని రెసిప్రోకల్ చేస్తే వచ్చేదాన్ని మనం కోటాంజెంట్ అని చెప్పి పిలుస్తాం. సో కోటాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ ఆర్ సింప్లీ కాట్ ఏ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ. అంటే చివరికి ఏం చేయాలి, ఈ ట్యాన్ లో ఉన్నటువంటి దాన్ని రివర్స్ గా అడ్జసెంట్ ని మనకి అంటే ఆపోజిట్ ని అడ్జసెంట్ తో డివైడ్ చేస్తే ట్యాన్ అంటాం, అడ్జసెంట్ సైడ్ ని ఆపోజిట్ తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి రేషియోని మనం కాట్ గా పిలుస్తాం ఆర్ ఫుల్ నేమ్ కోటాంజెంట్. సో ఇక్కడ పిక్చర్ నుంచి రాయాలంటే ఇదే నొటేషన్, adjacent AB opposite BC, so cot A can be written as AB by BC, which is just reciprocal to BC by AB, it is tan A. సో ఈ ఆరిటి మధ్య రిలేషన్ ని స్టూడెంట్స్ చాలా ఫ్లూయెంట్ గా నేర్చుకుని అంటే సైన్ ఏ కి రెసిప్రోకల్ కొసిక్ ఏ, కాస్ ఏ కి రెసిప్రోకల్ సికెంట్ ఏ, టాన్ ఏ కి రెసిప్రోకల్ కాట్ ఏ, ఈ విధమైన ఆర్డర్ తో మొదటి మూడింటిని బాగా స్టడీ చేసి వీటి నేమ్స్ ఆధారంగా ఇది వేటికి రెసిప్రోకల్ అనే ఆధారంగా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా రాయవచ్చు. సో ఎనీహౌ ఇక్కడ ఈ చివరి రాసిన బీసీ బై ఏసీ ఏబీ బై ఏసీ అనేవి ఈ పిక్చర్ చూసి మన అవగాహన కోసం తప్ప మనం ఎక్కడైనా దాని వాల్యూ సైన్ కాస్ టాన్ అనేది డిఫైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనకి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో ఉన్న వర్డ్స్ ఆధారంగానే మనం చేయాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి టాన్ రావాలంటే ఏ యాంగిల్ కి టాంజెంట్ కనుక్కోవాలో దాని ఆపోజిట్ సైడ్ ని దాని అడ్జసెంట్ సైడ్ తో డివైడ్ చేయాలి. ఈ విధంగా ఈ స్టాండర్డ్ నేమ్స్ మారవు, ఆ పిక్చర్ ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ చేంజ్ కావచ్చు. ఉదాహరణకి ఇవన్నీ ఏని బేస్ చేసుకుని రాస్తాం, సైన్ ఏ కాస్ ఏ. ఇదే పిక్చర్ లో సిని బేస్ చేసుకుని రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ టాన్ ఏ అంటే బీసీ బై ఏబి, బట్ టాన్ సి అంటే ఏబి బై బీసీ అవుతుంది. ఎందువల్లంటే సికి అడ్జసెంట్ కాకుండా ఇది ఆపోజిట్ అవుతుంది, ఇంతకు ముందు ఏకి ఆపోజిట్ అయింది సికి అడ్జసెంట్ అవుతుంది. కాబట్టి ఈ నేమ్స్ అనేది స్టాండర్డ్ కాదు, మనకి ఈ మూడు పేర్లు మెయిన్ రావాలి. అంటే ఏది హైపోటెన్యూస్, ఏది ఆపోజిట్ అండ్ ఏది అడ్జసెంట్ తెలిస్తే దేన్ని దేనితో డివైడ్ చేస్తే ఏ నేమ్ అంటారనే ఈ 6 విషయాలు కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవాలి. ఈ 6 డెఫినేషన్స్ ని స్టడీ చేసిన తర్వాత వీటి మధ్య కొన్ని రిలేషన్స్ ని ఇన్నర్ గా మనం రాయవచ్చు. ఆ రిలేషన్స్ ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. సో సమ్ ఇంపార్టెంట్ రిలేషన్స్ బిట్వీన్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ మధ్య కొన్ని రిలేషన్స్ మనం రాయాలంటే ఒకసారి మనం ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ ని అక్కడ ఉన్నటువంటి రిలేషన్స్ ని అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఏ అనేటువంటి యాంగిల్ ప్లేస్ లో మనం థీటా అనుకున్నాం. ఇప్పటికే మనం దీనికి 6 రేషియోస్ డిఫైన్ చేసాం, అబ్జర్వ్ చేయండి బ్రీఫ్ గా. సో సైన్ థీటా, నెక్స్ట్ కాస్ థీటా, నెక్స్ట్ వన్ టాన్ థీటా, అలాగే ఈ మూడిటి యొక్క రెసిప్రోకల్స్ ఆర్డర్ లో కొసీకెంట్ థీటా, నెక్స్ట్ సికెంట్ థీటా అండ్ ఫైనల్లీ కాట్ థీటా. సో ఈ ఆరిటి యొక్క వాల్యూస్ ని మనం డైరెక్ట్ గా రాయగలిగినప్పుడు వాటి మధ్య రిలేషన్స్ ఈజీగా స్టడీ చేయగలుగుతాం. సో దీనికి నేను బ్రీఫ్ గా ఇక్కడ ఏకి ఆపోజిట్ ఉన్నటువంటి బీసీని మనం ఆపోజిట్ సైడ్ అంటాం ఓతోను, హైపోటెన్యూస్ ని అంటే అక్కడ ఉన్నటువంటి ఏసీని హెచ్ తోను, హైపోటెన్యూస్ అండ్ ఆపోజిట్ కాకుండా రిమైనింగ్ సైడ్ విచ్ ఈజ్ మేకింగ్ ద యాంగిల్ విత్ ద హైపోటెన్యూస్ దాన్ని అడ్జసెంట్ సైడ్ ఏతోను సూచిస్తే, అంటే ఇక్కడ బ్రీఫ్ గా మనం డెఫినేషన్ రాస్తున్నాం. సైన్ థీటా అంటే ఏమని చెప్పుకున్నాం, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, సో ఇక్కడ మనకి ఓ బై హెచ్ అవుతుంది. కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, సో దీన్ని బ్రీఫ్ గా మనం ఏ బై హెచ్ గా రాద్దాం. సో టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ రావాలి, అంటే ఇక్కడ మనకి బ్రీఫ్ లెటర్స్ ప్రకారం ఓ బై ఏ.
సేమ్ ఈ మూడింటిని రెసిప్రోకల్ చేస్తే ఇవి ఫామ్ అవుతాయి. అంటే సైన్ థీటాకి రెసిప్రోకల్ కొసెక్. సో ఇది ఓ బై హెచ్ రాస్తే కొసెక్ థీటా అంటే ఏమవుతుంది హెచ్ బై ఓ. అలాగే సెకండ్ థీటా అంటే ఇక్కడ ఏ బై హెచ్ ఉంది కనుక దాని రెసిప్రోకల్ హెచ్ బై ఏ. ఫైనల్లీ కాట్ థీటా అంటే టాన్ థీటాకి రెసిప్రోకల్, సో ఇక్కడ ఏ బై ఓ. సో ఈ అన్ని వాల్యూస్ లో కూడా ఏ ఫర్ అడ్జసెంట్, ఓ ఫర్ ఆపోజిట్ అండ్ హెచ్ ఫర్ హైపోటెన్యూస్. సో ఈ 6 విషయాలు బ్రీఫ్ గా మనం చూస్తే వాటి ఆధారంగా కొన్ని రిలేషన్స్ ని ఈజీగా రాయవచ్చు. చూడండి ముఖ్యమైన ఇంపార్టెంట్ రిలేషన్స్ ఏంటంటే ఫస్ట్ మొదటి 3 రేషియోస్ మనకి కరెక్ట్ గా వచ్చినప్పుడు తర్వాత 3 రేషియోస్ ని కూడా దేని యొక్క రెసిప్రోకల్ ఏది అనే దాన్ని బట్టి ఈజీగా రాయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4th రేషియో ఇక్కడ మనం రాసినటువంటి కొసీకెంట్ థీటా అని ఉంది. సో కొసీకెంట్ థీటా మీన్స్ కొసీకెంట్ థీటా ఎలా ఫామ్ అయింది, సైన్ థీటాలో వచ్చిన ఫ్రాక్షన్ ని రివర్స్ చేస్తేనే ఫామ్ అయింది. అంటే సైన్ థీటాకి దీన్ని రెసిప్రోకల్ అనొచ్చు. సైన్ థీటాని రివర్స్ చేయడం అంటే 1 బై సైన్ థీటా చేసినట్టే. సో కొసిక్ థీటా కెన్ బి రిటన్ యాజ్ 1 బై సైన్ థీటా. సో సైన్ థీటాకి రెసిప్రోకల్ ఏది అంటే కొసీకెంట్. ఇన్ ద సేమ్ వే సైన్ థీటా కెన్ బి రిటన్ యాజ్ 1 బై కొసీకెంట్ థీటా. అంటే సైన్ అండ్ కొసీకెంట్ అనేవి ఒకదానికొకటి పరస్పరం కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతాయి. ఇదే విధంగా మరొక 2 రిలేషన్స్ మనం ఫామ్ చేయవచ్చు. 5th రేషియోగా మనం రాసినటువంటి సికెంట్ థీటా. సికెంట్ అనేది కాస్ కి రెసిప్రోకల్. చూడండి ఇక్కడ ఏ బై హెచ్ ఉంటే ఇక్కడ హెచ్ బై ఏ ఉంది. అంటే కాస్ ని తిరిగేసి రాస్తే అంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఫ్రాక్షన్ యాజ్ అ ఫ్రాక్షన్ 1 బై కాస్ థీటా అంటాం. సో సికెంట్ థీటా అన్న 1 బై కాస్ థీటా అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. ఇదే విధంగా ఫైనల్ రేషియో కాట్ థీటాను మనం తీసుకుంటే కాట్ థీటా అనేది దేనికి రెసిప్రోకల్, టాన్ థీటాకి రెసిప్రోకల్. ఇక్కడ ఓ బై ఏ ఉంటే ఇక్కడ ఏ బై ఓ వచ్చింది చూడండి. సో కాట్ థీటా కెన్ బి రిటన్ యాజ్ 1 బై టాన్ థీటా. సో ఈ 3 రిలేషన్స్ లో కూడా ఈ బైలో ఇటు వస్తే ఇంటూ అవుతుంది. సో సైన్ థీటా ఇంటూ కొసిక్ థీటా ఈక్వల్ టు 1, కాస్ థీటా ఇంటూ సెకండ్ థీటా ఈక్వల్ టు 1, టాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈక్వల్ టు 1 అని రాయవచ్చు. అలాగే రివర్స్ లో సైన్ థీటా ఈక్వల్ టు 1 బై కొసికెంట్, కాస్ అంటే 1 బై సెకండ్, టాన్ అంటే 1 బై కాట్ వచ్చేలా కూడా మనం రాయవచ్చు. ఇలా అనేక రిలేషన్స్ ని ఈ 6 డెఫినేషన్స్ ఆధారంగానే మనం ఫామ్ చేయవచ్చు. ఇక మరొకటి ఇంతకు ముందే ప్రీవియస్ స్క్రీన్ లో మనం చెప్పుకున్నాం, వీటిలో ఒకదానితో మరొకటి డివైడ్ చేయడం వల్ల మరొకటి ఫామ్ అయ్యే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సైన్ బై కాస్, ఈ రెండు డివైడ్ చేసినప్పుడు హెచ్ హెచ్ క్యాన్సిల్ అవి ఓ బై ఏ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ వస్తుంది విచ్ ఈస్ ఈక్వల్ టు టాన్. సో మనం టాన్ థీటాని మరొక రూపంలో ఎలా రాయవచ్చు వేరే ఇతర 2 రేషియోస్ లో అంటే సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్స్ టు టాన్ థీటా. అంటే మనకి సైన్ థీటా వాల్యూని కాస్ థీటాతో డివైడ్ చేస్తే ఫామ్ అయ్యేదే టాన్ థీటా. అంటే ఈ ఆర్డర్ కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ 2 రేషియోస్ యొక్క కోషియంటే థర్డ్ రేషియో అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఈ రెండు ఒకదానితో ఒక డివైడ్ చేస్తే ఇది ఫామ్ అవుతుంది. లేదా టాన్ ని మనం రివర్స్ చేస్తే ఇది వస్తుంది కనుక ఇక్కడ కూడా ఇది రివర్స్ చేస్తే సరిపోతుంది. సైన్ బై కాస్ అనేటువంటి టర్మ్స్ వస్తే టాన్ అంటాం. రివర్స్లీ కాస్ థీటా బై సైన్ థీటా అనేటువంటి టెర్మినాలజీ ఎక్కడైనా ఉంటే వీ కెన్ రిటన్ యాజ్ కాట్ థీటా. బికాస్ చూడండి కాస్ థీటా బై సైన్ వేసినప్పుడు హెచ్ హెచ్ క్యాన్సిల్ అయ్యి ఏ బై ఓ మిగులుతుంది, ఇది కాట్ థీటాకి సమానం. ఇదే కాట్ థీటాని మనం ఇంకోలా ఎలా రాయవచ్చు అంటే ఈ కాట్ థీటాని ఈ రెండింటి యొక్క కోషియంట్ గా కూడా రాయవచ్చు. బికాజ్ హెచ్ హెచ్ క్యాన్సిల్ అయ్యి హెచ్ బై ఓ బై హెచ్ బై ఏ, ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఏ పైకి వస్తుంది కాబట్టి ఇదే మనకి ఇక్కడ ఉన్నటువంటి కాట్ థీటాని కొసిక్ బై సికెంట్ గా కూడా రాయవచ్చు. అంటే కొసిక్ థీటా బై సికెంట్ థీటా రాసిన లేదంటే కాస్ థీటా బై సైన్ థీటా రాసిన ఒకటే. ఇన్ ద సేమ్ వే టాన్ థీటాను కూడా రివర్స్ గా అంటే మనం సైన్ ని కాస్ తో డివైడ్ చేసినా ఇవి రివర్స్ చేస్తే సికెంట్ ని కొసికెంట్ తో డివైడ్ చేసినా ఒకటే. సో దీన్ని మనం సికెంట్ థీటా బై కొసికెంట్ థీటాగా కూడా రాయవచ్చు. సో ప్రధానమైన రిలేషన్స్ లో మనకి దేని రెసిప్రోకల్ ఏదవుతుంది, అలాగే ఏ 2 రేషియోస్ ని డివైడ్ చేస్తే మరొక రేషియోగా మారుతుంది అనేటువంటి ఈ 5 కూడా చాలా ముఖ్యమైన కీ కాన్సెప్ట్స్. ఇవే కాకుండా అనేక ఇతర రిలేషన్స్ మనం రాయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సైన్ బై కాస్ ని మనం టాన్ అన్నాం, దీన్నే మరొక రూపంలో ఎక్కడైనా సైన్ థీటా ఇంటూ సికెంట్ థీటా అని ఉందనుకోండి, మనం ఎలా ఆలోచించాలి ఇక్కడ సైన్ అంటే ఏమిటి, ఇక్కడ చూడండి ఓ బై హెచ్, దాన్ని మనం రఫ్ గా చేయాలంటే ఓ బై హెచ్ ఇంటూ సికెంట్ అంటే హెచ్ బై ఏ. సో ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఈ హెచ్లు క్యాన్సిల్ అయ్యి ఓ బై ఏ అంటే ఏది మిగులుతుంది, టాన్ థీటా మిగులుతుంది. సో సైన్ థీటా ఇంటూ సెకండ్ థీటా అని మనం టాన్ థీటాగా రాయవచ్చు. ఇలా వీటి మధ్య అనేక రిలేషన్స్ రాయవచ్చు. ఇప్పుడు రాసింది వాస్తవానికి మనం రాసిన దానికి మరో రూపం. ఆల్రెడీ సైన్ బై కాస్ ని టాన్ అన్నాం,
1 బై కాస్ అన్నా సెకండ్ అన్నా ఒకటే కాబట్టి సైన్ ఇంటూ సెకండ్ అన్నా సైన్ బై కాస్ అన్నా చివరికి రిజల్ట్ ఒకటే వస్తుంది. అంటే ఇలా అనేక రిలేషన్స్ రాయొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ గా మాత్రమే చూపించడం జరిగింది. కొన్నిసార్లు 2 కంటే ఎక్కువ రేషియోస్ ని మల్టిప్లై చేయడం వల్ల కూడా మరింత సింప్లిఫికేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎక్కడైనా సైన్ థీటా ఇంటూ సెకండ్ థీటా ఇంటూ కాట్ థీటా అని ఇచ్చి దాని సింప్లిఫికేషన్ అడిగితే ఇక్కడే చూడండి మనం చేసినట్టు ఓ బై హెచ్ ఇంటూ హెచ్ బై ఏ ఇంటూ ఏ బై ఓ. ఇప్పుడు మీకు బై హెచ్ ఇంటూ హెచ్ బై ఏ ఇంటూ ఏ బై ఓ ఇంటూ ఓ టోటల్గా ఇవి క్యాన్సిల్ అయ్యి మనకి ఇక్కడ ఇంటూల్లో ఓన్లీ 1 మిగులుతుంది. అంటే సైన్ థీటా ఇంటూ సెకండ్ థీటా ఇంటూ కాట్ థీటాని ఎంత అని చెప్పవచ్చు అంటే జస్ట్ 1 అని చెప్పవచ్చు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇదే విధంగా కాస్ ఇంటూ టాన్ ఇంటూ కొసీకెంట్ ఈ మిడిల్లో మూడింటిని మల్టిప్లై చేసినా కూడా మనకి ఈ విధంగా ఏలు ఓలు హెచ్లు క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. ఇలా దేని రెసిప్రోకల్ ఏదో తెలిసి ఈ వేటి డివిజన్ చేస్తే ఏదొస్తుందో మనకు 1 or 2 కనుక రిలేషన్స్ కరెక్ట్గా మెన్షన్ చేస్తే వీటి మధ్య వీటిలో అనేక రిలేషన్స్ మనం ఫామ్ చేయవచ్చు. ఒకవేళ అవి మనకు నేరుగా గుర్తు లేకపోయినా ఈ విధంగా బై డెఫినిషన్ మనం రఫ్గా మల్టిప్లై చేసుకుని కూడా ఆన్సర్ చెప్పవచ్చు. అది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 6 డెఫినేషన్స్ ఎవరికైతే పర్ఫెక్ట్గా వస్తాయో చూడకుండా నేమ్ చూసిన వెంటనే ఈ రిలేషన్ చూస్తే ఆ రేషియో నేమ్ని చెప్పగలిగితే వీటిలో ఏది ఇచ్చినా అలాగే రాబోయే ప్రాబ్లమ్స్లో మనకి రకరకాలుగా ట్విస్ట్ చేసి అడిగినా వారు ఆన్సర్ చెప్పగలుగుతారు. సో ఫండమెంటల్ కాన్సెప్ట్స్లో భాగంగా ఈ 6 రేషియోస్ని బాగా స్టడీ చేసి వాటి మధ్య రిలేషన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ రాబోయే టాపిక్స్లో మనం వీటి మీద ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. ఈ 6 రేషియోస్తో పాటు ఈ ఓఏహెచ్ అంటే ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ అవుతుంది అనే పైథాగరస్ రిలేషన్ కూడా మనకి తెలిస్తే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్ చేసుకుని ఇచ్చినటువంటి ఏ యాంగిల్ కైనా సరే అందులో ఉన్న ఏ ఎక్యూట్ యాంగిల్ కైనా కదే ఈ 6 రేషియోస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ టాపిక్లో ఇదే ఛానల్లో మనం తర్వాత వీటి ఆధారంగా చేయబోయే ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్లోకి మనం ఎంటర్ అవుతాం. సో సీ ద వీడియో డిస్క్రిప్షన్ ఫర్ ప్రీవియస్ చాప్టర్స్ అండ్ టాపిక్స్ డీటెయిల్స్ అండ్ లింక్స్. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఇంతకు ముందు చేసిన అనేక చాప్టర్స్ యొక్క టాపిక్స్ లింక్స్ కనిపిస్తాయి. టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. So see you later in the next video. Until then, bye.